ఈ సమయాన పేపర్లో ప్రకటించడం రీతిగానే చిత్తూరు ప్రాంతంలో తదితర ప్రాంతాలలో దేవుని స్వార్థ పనిలోను సంఘ కాపరిగాను దేవుని చేతులు వాడబడుతున్న రెవరెండ్ కె ఐజక్ పాల్ గారు వారు మన మధ్యలోనికి వచ్చారు. ప్రజల్లో ఈ సమయాన వారు కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా అందరం కలిసి పాడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఇంకొకటి వచ్చేసి పాటల పుస్తకాలు ఉన్నాయి. ఈ యొక్క పాటల క్యాసెట్స్ కానీ ఈ పాటల బుక్స్ కానీ మన మందిరంలో సేవకుని దగ్గర దొరుకుతాయి. అవి తీసుకురాలేని సమయాన తదుపరి ఖచ్చితంగా అవి తీసుకొని కమింగ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో కూడా వారు కొన్ని వాల్యూమ్స్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టారు. వాటిని పుస్తకం తీసుకొని ఆ పాటలు చూస్తూ పాటలు పాడండి, నేర్చుకోనండి. ఈ సమయాన దైవ సేవకులు పాటలు పాడుతుండగా అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. పాటల బుక్స్ కూడా ఉన్నాయి, దయచేసి తీసుకొచ్చారు. వెళ్ళండి అయ్యా. కావలసిన వారు సహోదరుని సంప్రదించండి. ఆమేన్. హల్లెలూయా. 2023లో 2 రోజు కూడిక ఆశీర్వాదంగా జరిగింది. 2024లో కూడా లాస్ట్ రోజు మళ్ళా పాట బుక్ మళ్ళా రాదు, ఎందుకంటే మా ప్రాంతానికి వెళ్ళిపోతే ఇక్కడికి రాదు. తీసుకోండి. ఒకవేళ డబ్బు లేకపోతే మీ పాస్టర్ దగ్గర ఇవ్వండి, ఆయన నాకు ఇస్తాడు. దేవనామానికి. ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు ప్రేమసాగర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. సరే, ఈ పాట పుస్తకంలో ఫస్ట్ పాట పాడతాను. 2020లో మరవలేని కార్యమంతా జరిగింది. తెలుసా ఏమని? 2020లో ఏమొచ్చింది చెప్పాలా మీరు? కరోనా. చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఆ రోజుల్లో ప్రార్థన లేదు, ఇంట్లోనే ఉండాలా. కనుక ఆ రోజుల్లో ఇంట్లో నుండి ప్రార్థన చేసేటప్పుడు ఒక ఉదయము, మధ్యాహ్నము, నైట్ 15 మంది తినాలా. ప్రార్థనకి వెళ్తేనే మాకు నెల జీతం అంతా లేదు. దేవుని మీద ఆనుకొని సేవ చేస్తూ ఉన్నాం విశ్వాసంతో. ఆ రోజు ప్రార్థన లేని సమయంలో, సంఘమును కూడా ప్రార్థన పెట్టకుండా ఇంట్లో ఉన్న సమయంలో దేవుని దగ్గర అడుగుతున్నా, యేసయ్యా ప్రార్థనకి వెళ్తేనే మాకు ఆశీర్వాదము, ప్రార్థన లేకుండా సమయంలో ఇంట్లో ఉన్నాము, మాకు తిండి నీవుగా ఇవ్వాలా, మాకు కావలసిన అవసరాలన్నీ నీవే ఇవ్వాలని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసా, మాట్లాడలేదు. దేవునితో ఆరాధిస్తున్నా, దేవుని మహిమపరుస్తున్నా. ప్రార్థన అయిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి అడిగా. వాళ్ళు చెప్పిన ఒక మాట, నీ అకౌంట్ నెంబర్ ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. నీ అకౌంట్ నెంబర్ ఇస్తే మేము దేవుని ఒక కానుక పంపిస్తామని ఆ రోజు రాసిన పాట ఇది. ఇప్పుడు పాడి దేవనామాన్ని మహిమపరుస్తాం. అడగకముని ప్రేమ అక్కరలను ఎరిగిన దేవానికి వందనము, అడిగిన వెంటనే అధికముగా ఇచ్చిన దేవా నీ
నీకే వందనం వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా అడగకమును ప్రేమ అక్కరనము ఎరిగిన దేవానికి వందనము అడిగిన వెంటనే అడిగముగా ఇచ్చిన దేవానికి వందనము అరణ్యములో అరణ్యములో పట్టుగా ఉండగా పరలోకమంటాను కురిపించావు మాకిలి తీర్చావు మాకు ఆనందించావు మాకిలి తీర్చావు మాకు ఆనందించావు వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమేమి అడిగారు దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు అడిగిన వారికి ఇచ్చే దేవుడు మన దేవుడు అరణ్యములో ఎండగా ఉండగా మేఘ స్తంభమై నా తోడు ఉన్నావు అరణ్యములో ఎండగా ఉండగా మేఘ స్తంభమై నా తోడు ఉన్నావు నా నీరావయ్యం మాకు నెమ్మదినిచ్చవు మా నీరావయ్యం మాకు నెమ్మదినిచ్చవు వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా అడగకమును ప్రేమ అక్కరనము ఎరిగిన దేవానికి వందనము అడిగిన వెంటనే అధికముగా ఇచ్చిన దేవానికి వందనము వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా రాత్రంతా పాడుతుంటా హల్లెలూయా ఎంత సంతోషం అంటే యేసయ్య సన్నిధిలో ఉన్న సంతోషము ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా సాండ్రాలా
దొరకదా? ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, యేసయ్య సన్నిధిలో ఉన్న ఆ సంతోషము, సమాధానము, నెమ్మది ఎక్కడ మనకు దొరకదు. 4 లైన్ పాడదామా? నేను రెడీ. చేతులు ఇట్టనాలా, మళ్ళా 2025లో వస్తా. చెప్పట్లో వందన 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 యేసయ్య, నీకే వందన 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 యేసయ్య, వందన 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 యేసయ్య, నీకే వందన 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 యేసయ్య. సంతోషమా? యేసయ్య సన్నిధి అంత సంతోషం. ఈయన సంతోషం అనుభవించండి. సైకిలో అరణ్యములో తప్పిగా ఉండగా పారాగీలను మధురంగా మార్చావు. అరణ్యములో తప్పిగా ఉండగా పారాగీలను మధురంగా మార్చావు. మా దాగము తీర్చవు, ఉన్నత బలము నిల్చవు. మా దాగము తీర్చవు, ఉన్నత బలము నిల్చవు. వందన 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 యేసయ్యా, నీకే వందన వందన. పాడండమ్మా, వందన 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 యేసయ్యా, నీకే వందన 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 యేసయ్యా, వందన 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 యేసయ్యా, నీకే వందన 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 యేసయ్యా. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ముట్టుకున్న గ్రామంలో ఉన్న ప్రతి వారికి ఈ సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో సంతోషము దేవుడు ఇచ్చిండు. ఆమేన్ చెప్పాలా మా తల్లి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఎక్కువ పెట్టు, బాగుంటుంది. ఆమేన్. ఇంకొక పాట పాడతాను, ఆ పాట పాడేసి వదిలేస్తాను. థ్యాంక్ యూ జీసస్. నా ఆశ నీవే యేసయ్యా. మన ఆశలన్నీ పొలం మీద ఉండకూడదమ్మా, ఆస్తి మీద ఉండకూడదు, డబ్బు మీద ఉండకూడదు. మన ఆశలన్నీ యేసయ్య మీద ఉండాలా. లవర్స్ డే వచ్చేటప్పుడు ఉదయాన్నే లేచి దేవుని ఆరాధిస్తున్నా. అందరూ ఆ రోజుల్లో లవర్కి ఏమి ఇస్తారమ్మా? గిఫ్ట్లు ఇస్తా ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నా, అన్నా మ్యూజిక్ వేసాను చూడన్నా, అక్కడ చూడవద్దు నన్ను చూడన్నా. హల్లెలూయా. అందరూ ఏమేమి ఇస్తా ఉంటారు. ఆ ఉదయములో మోకాలేసి నా ఆశ నీవే యేసయ్యా, నీకోసం నేను నానయ్య. లైట్లు ఆపు. హల్లెలూయా. పడమా. నా ఆశ నీవే యేసయ్యా, నీకోసం నేను నానయ్యా. నా ఆశ నీవే యేసయ్యా, నీకోసం నేను నానయ్యా. నా మనసంతా నీవే, నా మది నిండా నీవే, నా మనసంతా నీవే, నా మది నిండా నీవే. నీవు తప్ప ఆశ లేదయ్యా, నీవు లేక బ్రతుకలేదయ్యా. ప్రాణమా ధ్యానమా, నా ప్రాణమా నీవే యేసయ్యా. ప్రాణమా ధ్యానమా, నా ప్రాణమా నీవే యేసయ్యా. నా ఆశ నీవే యేసయ్యా,
నీకోసం నేను నానయ్యా. పనికిరాని నన్ను లేవనెత్తినావు, చెదిరిపోయినా నన్ను చేర్చుకున్నావు. పనికిరాని నన్ను లేవనెత్తినావు, చెదిరిపోయినా నన్ను చేర్చుకున్నావు. నా జీవిత పునాది రాయి నీవయ్యా, నా జీవిత పునాది రాయి నీవయ్యా, నా జీవిత పునాది రాయి నీవయ్యా యేసయ్యా, నా జీవిత పునాది రాయి నీవయ్యా. నా మనసంతా నీవే, నా మది నిండా నీవే, నా మనసంతా నీవే, నా మది నిండా నీవే, నీవు తప్ప ఆశ లేదయ్యా. నీవు లేక బ్రతికేలేను యేసయ్యా, నీవు తప్ప ఆశ లేదయ్యా, నీవు లేక బ్రతికేలేదయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా గానమా నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా గానమా నీవే యేసయ్యా. పాటు కావాలంటే తీసుకోండి, మళ్ళీ అవకాశం మీకు రాదు. సైకిల్ అందరూ మనం లేచి, అందరము లేచి సైకిల్ లేచి నిలబడి ఆరాధన చేద్దాం. ఎవరు లేని నాకు తోడైనావు, నాపై నీడవయ్యవు. ఎవరు లేని నాకు తోడైనావు, ఎందుకుపోయినా నాపై నీడవయ్యవు. నా జీవిత ఆశీర్వాదము నీవయ్యా, నా జీవిత ఆశీర్వాదము ఆశీర్వాదము నీవయ్యా, నా జీవిత ఆశీర్వాదము నీవయ్యా. నా మనసంతా నీవే, నా మది నిండా నీవే, నా మనసంతా నీవే, నీవు తప్ప ఆశ లేదయ్యా, నీవు లేక బ్రతికేలేదయ్యా, నీవు తప్ప ఆశ లేదయ్యా, నీవు లేక బ్రతికేలేదయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా గానమా నీవే యేసయ్యా. 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 ఆశ నీవే యేసయ్యా, నీకోసం నేను నానయ్యా. ఆశ నీవే యేసయ్యా,
నీకోసం నేనున్నానయ్యా యేసయ్యా నీకోసం నేనున్నానయ్యా యేసయ్యా నీకోసం నేనున్నానయ్యా యేసయ్యా నీకోసం నేనున్నానయ్యా యేసయ్యా నీకోసం నేనున్నానయ్యా నీకోసం నేనున్నానయ్యా నీకోసం నేనున్నానయ్యా నా జీవిత పునాది రాయి నీవయ్యా నా జీవిత పునాది రాయి నీవయ్యా అందరూ నోరు తెరచి యేసయ్యను చూసి నీ పక్కన ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన ఉన్నాడు ఆయన చూసి నా జీవిత పునాది రాయి నీవయ్యా నా జీవిత పునాది రాయి నీవై చేతుల పైకెత్తి యేసయ్య సన్నిధిలో ఉన్నా మనము చేతుల పైకెత్తి నా జీవిత పునాది రాయి నీవయ్యా నా జీవిత పునాది రాయి నీవయ్యా యేసయ్యా నా జీవిత పునాది రాయి నీవయ్యా నా జీవిత పునాది రాయి నీవయ్యా నా మనసంతా నీవే నా మది నిండా నీవే పూర్ణ మనసుతో పాడండి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పాడండి నీవు తప్ప ఆశ లేదయా నీవు లేక బ్రతుకే లేదయా నా ప్రాణమా నా ధ్యానమా నా కారమా నీవేసయ్యా. అక్కడ చిత్తూరు నుంచి వచ్చి చక్కటి పాటల ద్వారా కూడా ప్రభువుని స్తుతించడం జరిగింది. సో ఇప్పుడు మనం వాక్యములోకి వెళదాం. ఈ సభలు ఏర్పాటు చేసి మనందరిని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి జోసఫ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదంతా నడిపిస్తూ బాధ్యత వహిస్తున్న దైవ సేవకులు మరి పిలుపు గారిని బట్టి కూడా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఎంతో భారం కలిగి అనేకమైన స్థలాల్లో సేవ చేస్తున్నారు. అక్కడ మాచర్ల దగ్గర, ఇక్కడ చిత్తూరులో, ప్లస్ ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఎంతో కష్టపడి అనేక స్థలాల్లో మీటింగ్స్ పెట్టి సేవకులను బలపరుస్తూ చక్కగా సేవ జరిగిస్తున్నాడు. సంతోషం. సో మన చిత్తూరు వెళ్ళొచ్చాం, అక్కడ మీటింగ్స్ బాగా జరిగినాయి. సో ఇక్కడ కూడా నిన్న ఈరోజు మీటింగ్స్ పెట్టాం. సో దేవుడే ఘనంగా జరిగిస్తున్నాడు. వాస్తవానికి ఈరోజు మేము శాంతి మార్గం స్థాపించిన రోజు. ఈరోజు పగలంతా సేవకుల మీటింగ్ జరిగింది, అది చూసుకొని ఇక్కడికి వచ్చాను నేను. సో శాంతి మార్గం పక్షంగా మీ అందరికి కూడా మరి శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ శాంతి మార్గం మినిస్ట్రీస్ కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు మే 1 ఈ యానివర్సరీ జరుపుకొని ఇక్కడికి రావటం జరిగింది. సో ఇందా బాగుందయ్యా, మైక్ ఎందుకు ఇచ్చారు? బాగానే వస్తుంది కదా. సో శాంతి మార్గం ఇందాక బాగుంది, నేను మీకు చెబుదాం అనుకుంటాను. ఈ లోపు కదిలి చెప్తారు, నాకు అది వస్తుంది చిక్కు బాగున్న దాన్ని కదిలి పడతారు. సో ఈరోజు పగలు ఇంత బాగుంది, చక్కగా నా చేతికి మీరు ఇచ్చినప్పుడు చక్కగా ఉంది. సో ప్రియమైన వాళ్ళారా, గుర్తకి చెరగొట్టేది మీరు అయిపోయింది. మీ ప్రార్థనలో ఈ శాంతి మార్గం పరిచర్య కోసం అలా ఉంచేసాయి. ప్రార్థన చేయాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి, చూడండి, టైం గుర్తుపెట్టుకొని. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు అందరూ మరి చక్కగా టచ్ ఫోన్లు వాడుతున్నారు. ఈ క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ని మీరు ఉపయోగించుకొని
మీరు మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నాతో పాటు మా బాబు హిల్కియా వచ్చాడు. మరి తన కోసం ప్రార్థన చేయడం, ఒక ప్రక్క చదువుకుంటూనే మరో ప్రక్క సేవలో సహకరిస్తున్నాడు. సో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు మా పాస్టర్ గారు వాళ్ళ బావగారు చనిపోయారు ఈరోజు పగలు. వాస్తవానికి నేను అక్కడికి వెళ్ళాలి. మీకు మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వచ్చే వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాలి నేను. సో మీకు మెసేజ్ చెప్పి వెళ్ళాలి. సో ఇవన్నీ టెన్షన్లు ఎలా ఉన్నా, ప్రయాణాలు ఎలా ఉన్నా, మరి దేవుని పని కాబట్టి మేము జరిగిస్తూ ఉన్నాం. మీరందరూ అర్థం చేసుకోండి. ఇంకా రావాల్సిన త్వరగా రండి. దేవుని యొక్క వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. మన దేవుడు వాక్యమై ఉన్నాడు గనుక మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. తల వంచండి. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ శబ్దం కూడా అందరూ మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ రోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దేవా, మమ్మల్ని దర్శించండి, మా గ్రామాన్ని దర్శించండి అంటూ మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని మనం సందేశంలోకి వెళదాం. దేవుడిస్తున్న ఈ మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ఇది దేవుడిచ్చిన సమయం. ఇళ్ళ దగ్గర ఉన్నవారు, అక్కడక్కడ ఉన్న వాళ్ళు వచ్చి గ్రౌండ్ లో కూర్చోండి. మరి ఈరోజు వర్తమానం కొరకు మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములోకి వెళదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ముటుకుల గ్రామంలో ఏర్పాటు చేయబడిన 2 దినాల సభల కొరకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ దినం, ఆఖరి దినం, ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. వాతావరణం మీరు అనుకూలపరిచి ఈ వర్షం ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాము. ఇప్పుడు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ తెచ్చుకోండి. ఈరోజు మేము శాంతి మార్గం డే కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శాంతి మార్గ పరిచయం దీవించండి. ఇక్కడ స్థానిక సంఘం ఈ పరిచయను కూడా ఇంకా మీరు ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఇప్పుడు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం పెద్దగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళుట. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళుట. బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగము చదువుదాము. వాక్యం కొరకు మన మనసుల్ని సిద్ధం చేసుకుందాం. బైబిల్ వచ్చేయండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం గుర్తుపెట్టుకోండి. ఇది 2వ రాకడకు సంబంధించిన హెచ్చరిక, 2వ రాకడకు సంబంధించిన ప్రవచనం, వాగ్దానం, మర్మం అన్ని ఇందులో కలిసి ఉన్నాయి ఈ వచనంలో. కనుక ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రకటన గ్రంథం మొత్తానికి ఒక బ్యానర్ లాంటిది. అందుకే దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 1:7, ఇదిగో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చూసారా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎంత బాగుంది సరి వాక్యం. అసలు అది చదువుతుంటే ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై ఏమవుతున్నాడట? వచ్చుచున్నాడు. మేఘాల మీద, మేఘం అనే వాహనం మీద ఎక్కి వస్తున్నాడు. వస్తే ఏం జరిగింది? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూస్తారు,
భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. సో ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడా అనే పదాన్ని మనం వాడుతున్నప్పుడు మొదటి రాకడ గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మనకి మొదటి రాకడ గురించి కొన్ని విషయాలు తెలిస్తే అప్పుడు రెండవ రాకడ గురించి కూడా మనకు తెలిసిద్ది. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మొదటి రాకడ అంటే ఏమిటి, రెండవ రాకడ అంటే ఏమిటి, మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, మనం ఏం చేయాలి, ఈ ప్రశ్నలన్నీ చక్కగా ఈ రోజు మనం నేర్చుకోవాలి. సో ప్రియులారా, మొదటి రాకడా అంటే అర్థం ఏంటి, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, ఈ 2024 సంవత్సరాలకు ముందు ఏమైందంటే యేసుక్రీస్తు మానవ జన్మ తీసుకొని మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. దానికి మనం మొదటి రాకడా అని పేరు పెట్టాం. అందరూ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కుమారుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆకాశ మహాకాశం పట్టుదారిన వాడు, తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నవాడు. అయితే ఆయన ఏం చేశాడు, 2000 సంవత్సరాలకు ముందు ఈ భూలోకానికి రావాలనుకున్నాడు. మొదటిసారి వచ్చాడు కాబట్టి మొదటి రాకడా అన్నారు. మొదటిసారి భూలోకానికి రావాలనుకున్నాడు. ఎందుకు రావాలనుకున్నాడు అంటే ఈ మానవ జన్మ, ఇన్ని కోట్ల మంది ఇక్కడ మానవ జన్మతో ఉంటున్నారు కనుక ఆయన కూడా నాకు కూడా మానవ జన్మ కావాలి అని తీసుకున్నాడు. అలాగే మనవలే ఆయన కూడా మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దేవుళ్లాగా ఇక్కడికి రాకుండా మానవ శరీరాన్ని ధరించుకొని మానవ జన్మలో కన్యమరియ గర్భమందు ఇక్కడ జన్మించాడు, అవతరించాడు. అయితే ఈయన మొదటి రాకడ ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరం ఏంటి, అక్కడే పరలోకంలో ఉండొచ్చు కదా, అక్కడే తండ్రి దగ్గర ఉండొచ్చు కదా, మరి అక్కడే దేవదూతుల దగ్గర ఉండొచ్చు కదా, ఆ దేవదూతలు కొన్ని కోట్ల మంది ఆయన ఆరాధిస్తున్నారు కదా, మరి ఎందుకు వచ్చాడు, వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన మొదటి రాకడలో ఆ పరలోకాన్ని ఎందుకు వదిలిపెట్టాడు, ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాడు, ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఈ మానవ శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే దీనికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. మొదటి రాకడ ఆయన రావటానికి, ఆయన తగ్గించుకోవటానికి ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే ఈ మానవ జాతి మొత్తం ఫలానోళ్ళని భేదం లేకుండా, ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఎవరైనా సరే, మానవ జాతి మొత్తం ఏమయ్యారంటే వారు పాపములో పుడుతూ పాపములోనే జీవిస్తూ పాపములోనే మరణిస్తున్నారు. మానవ జాతి మొత్తం పుట్టేటప్పుడు జన్మతః కర్మతః పాపులుగానే ఉంటున్నారు, పాపంలో పడుతున్నారు, పాపంలో జీవిస్తున్నారు. చనిపోయేటప్పుడు కూడా పాపంలో చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఏమవుతున్నారు, నిత్య నరకానికి అగ్ని గుండానికి వెళ్ళవలసి వస్తుంది. చనిపోయిన తర్వాత శాపం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ బ్రతికున్నప్పుడు శాపం వస్తుంది, చచ్చిన తర్వాత కూడా శాపం వస్తుంది. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ఆలోచించాడు, అరే ఈ మనుషులందరూ రేపు చనిపోతే అనవసరంగా నరకానికి వెళ్తున్నారు కదా, అనవసరంగా వీళ్ళు శాపం తెచ్చుకుంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక రకంగా ఈ మానవ జాతిని రక్షించాలి, ఈ మానవ జాతి యొక్క శాపం తీసేయాలి, అవునా, వీళ్ళు నరకానికి వెళ్లకుండా ఆపాలి, వీళ్ళు తెలుసో తెలియకో చేసిన తప్పులన్నీ క్షమించాలి అని యేసుక్రీస్తు తన మనసులో ఆలోచించుకున్నాడు. వింటున్నారా, అంటే మానవ జాతి మొత్తం నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, అందరి మీదకి శాపం వస్తుంది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఆలోచించుకున్నాడు, ఈ మానవ జాతి మొత్తానికి ఉన్న శాపం తీసేయాలి, పాపం తీసేయాలి, మరణాన్ని తీసేయాలి, చనిపోయినాక నరకానికి వెళ్లకుండా ఆపాలంటే ఇప్పుడు నేనేం చేయాలా, నేను ఇప్పుడు ఈ మానవ జాతిని ఎలా రక్షించాలి, వీళ్ళని నరకానికి వెళ్లకుండా ఎలా ఆపాలి, వీరి మీద ఉన్న శాపం ఎలా తీసేయాలి, కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒక పని చేయాలి. ఏం చేస్తే బాగుండిద్ది, ఇప్పుడు నేను మౌనంగా ఉంటే అనవసరంగా మానవ జాతి మొత్తం చనిపోతారు, కాబట్టి ఇప్పుడు నేను మౌనంగా ఉండకూడదు, నేను ఏదో ఒకటి తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకటి చేసి మానవ జాతిని రక్షించాలి. రైట్, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని యేసు ప్రభు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. అసలు నిజంగా ప్రియులారా, యేసు ప్రభు తీసుకున్న మంచి నిర్ణయం మనం సువార్తలో చెబితే, యేసు ప్రభు తీసుకున్న మంచి నిర్ణయం ఈ ప్రపంచానికి మనం తెలియపరిస్తే ఎవరైనా యేసు ప్రభు నమ్ముతారు, ఖచ్చితంగా ఎవరైనా రక్షణ పొందుతాడు, ఖచ్చితంగా బాప్తీసం తీసుకుంటారు. కారణం ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం అంత మంచి నిర్ణయం. అది చెప్తా ఇప్పుడు మీకు. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఈ మానవ జన్మలోనికి వచ్చేటప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా, ఈ మనుషులందరూ చనిపోయే బదులు
ఇన్ని కోట్ల మంది చనిపోయే బదులు, ఇన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళే బదులు వీళ్ళందరూ రక్షించడానికి ఒక పని చేద్దాం, వీళ్ళందరూ చనిపోకుండా వీళ్ళందరి కోసం నేను ఒక్కడిని చనిపోతే బాగుంటుంది అనుకున్నాడు. అసలు ఎంత మంచి నిర్ణయం చూడండి. అలాంటి నిర్ణయం ఎవడూ తీసుకోడు. చాలా మంది తెలియక ఏదో వీళ్ళు మతం గురించి చెప్తున్నారు అనుకుంటారు, లేకపోతే ఈయన క్రైస్తవుల దేవుడు మనకెందుకు అనుకుంటారు. కానీ అసలు యేసు ప్రభు తీసుకున్న మంచి నిర్ణయం, ఆయనకున్న మంచి మనసు, ఆయన ప్రేమ, ఆయన మొదటి రాకడు ఎందుకు వచ్చాడో అది తెలిస్తే అసలు ఎవడైనా యేసు ప్రభు నమ్మాల్సిందే. అది నాకు తెలియదు, దాని గురించి ఆలోచించట్లా. ఇప్పుడు యేసు ప్రభు ఏ నిర్ణయం తీసుకున్నాడు? భూలోకంలో ఉన్న మనుషులు అందరూ చచ్చిపోతున్నారు కదా, వీళ్ళకి మరణం రాకుండా ఆపొచ్చు కదా, వీళ్ళని నరకానికి పోనీయకుండా ఆపొచ్చు కదా, వీళ్ళకున్న శాపాన్ని తీసేయచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళందరి కోసం నేనే మరణిస్తే వీళ్ళందరిని బ్రతికించవచ్చు. వీళ్ళందరి మీదకి రావాల్సిన శిక్ష, వీళ్ళందరి మీదకి రావాల్సిన శాపం నేను పొందితే ఇంకేళ్ళకి చావు లేకుండా పోయిద్ది. వీళ్ళకి శిక్ష ఉండదు, వీళ్ళకి శాపం ఉండదు. అవసరమైతే నా ప్రాణం పెట్టేస్తాను, నేనే బలైపోతాను, నేనే రక్తం కారుస్తాను, నేను శిలువలో రక్తం చిందించి నా పాపాలన్నీ, వీళ్ళ పాపాల మొత్తం నేను క్షమిస్తాను అని యేసుక్రీస్తు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే మొదటి రాకడ. మొదటి రాకడలో మనుషుల కోసం ప్రాణం పెడతానికై నిర్ణయించుకుని వచ్చాడు. ఆ మాట చూసుకోండి, మార్కు సువార్త 10:45 ఉండింది. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకొని మనుషుల కోసం ప్రాణం పెట్టాలనే ఉద్దేశంతో వచ్చాడు. మనుషుల కోసం రక్తం కార్చాలని, బలైపోవాలని వచ్చాడు. మనుషులను రక్షించాలని, క్షమించాలని వచ్చాడు. అదే అన్యులు తెలుసుకోలేకపోతున్నారు. నామకార్థ క్రైస్తవులు తెలుసుకోవట్లేదు, నాస్తికులు తెలుసుకోవట్లేదు. యేసు ప్రభు అనగానే అందరు దేవుడు, ఆయన ఒక దేవుళ్లే, లేక ఆయన క్రైస్తవులు దేవుళ్లే, ఆ ఎస్సీ వాళ్ళు దేవుళ్లే, ఈ అమెరికా వాళ్ళు దేవుళ్లే అట్ట అనుకుంటున్నారు. కానీ అసలు ఆయన మంచి మనసు ఏంటిది, ఆయన పద్ధతి ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, అది ఆలోచించాలి కదా. అది ఆలోచిస్తే నీకు అర్థమైంది. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ మనుషులందరూ ఒక్కరు కూడా చనిపోకుండా, ఒక్కరు కూడా నరకానికి వెళ్లకుండా అందరి కోసం నేను చనిపోతే పని అయిపోయింది. ఎవడు ఏ తప్పు చేసినా సరే ఆ తప్పుకు రావాల్సిన శిక్ష ఆ వ్యక్తి మీదకి వెళ్లకుండా ఆ శిక్ష నేనే పొందాలి. అసలు చూడండి ఆ నిర్ణయం, చూడండి ఎంత మంచి నిర్ణయం. ఏ వ్యక్తి ఏ తప్పు చేసినా, ఏ దుర్మార్గుడైనా, దొంగ అయినా, నరహంతకుడైనా, ఎవరైనా సరే అతను చేసిన తప్పుకి శిక్ష అతని మీదకు రాకుండా ఆ శిక్ష నేను పొందుతాను. అందరి శిక్ష నేను పొంది, అందరి శాపాన్ని నేను పొంది, ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళందరూ రక్షించి నరకానికి వెళ్లకుండా పరలోకం తీసుకెళ్దాం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు ఫస్ట్ టైం. అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మార్కు సువార్త 10:45 ఉండిద్ది అనమాట. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో అక్కడ ఉండిద్ది. ఆయన మంచి మనసు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్లాన్ ఏంటో, అసలు మొదటి రాకలో ఎందుకు వచ్చాడో మార్కు సువార్త 10:45 చదివితే అసలు మర్చిపోయిద్ది అనమాట. ఏంట్రా ఇంత మంచి ఆలోచన, అసలు ఇది ఎప్పుడు మనం ఆలోచించలేదే, ఈ వచ్చినని మనం ఎప్పుడు పట్టించుకోలేదే, ఎవడు మనకు చెప్పలేదే అనిపించింది అన్నమాట. అక్కడ చూసుకోండి మార్కు సువార్త 10:45లో, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, ఇది చూడండి, అనేకులకు ప్రతిగా, ఆ పదం చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. చూసారా, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటే అనేకులకు ప్రతిగా, అంటే అనేకులు రక్షించడానికి, అనేకుల్ని నరకం నుంచి తప్పించడానికి, అనేకులకు ప్రతిగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చేటప్పుడు, ఆ మొదటి రాకల్లో ఈ మానవ జన్మలోకి వచ్చేటప్పుడు మనసులో ఆలోచించుకున్నారు, నేను వెళ్ళి ప్రాణం పెట్టొస్తాను, భూమి మీదకి వెళ్ళి నేను వెళ్ళి ప్రాణం పెట్టొస్తాను, అనేకుల కోసం వారి విమోచన క్రయధనం చెల్లిస్తాను, వారి కోసం నేను రక్తం చిందిస్తాను అని యేసు ప్రభు తన మనసులో నిర్ణయించుకొని భూలోకానికి వచ్చాడు. కాబట్టే ఆయన సిలువలో మరణించాడు. లేకపోతే సిలువలో ఎందుకు మరణిస్తాడు చెప్పండి? సిలువలో మరణించవలసిన అవసరం ఏంటి? ఆయన ఏ తప్పు చేశాడు? ఇప్పుడు రోమా గవర్నర్ అని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, తీర్పులో నిలబెట్టారు. మరి రోమా గవర్నర్ ఏమైనా తప్పు చూపించాడా? యేసు ప్రభు దగ్గర ఏమైనా తప్పు చూపించాడా? చూపించలేకపోయాడు. ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదన్నాడు. ఈ నీతిమంతుడు అన్నాడు. మరి ఏ దోషం కనబడినప్పుడు, నీతిమంతుడు అన్నప్పుడు మరి ఎందుకు మరణించాడు? ఎందుకు శిక్ష వేశాడు? మరి శిక్ష వేయకుండా ఉండొచ్చుగా.
ఇప్పుడు ఆయన ఏం తప్పు చేయలేదుగా. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు, ఆయన ఏ తప్పు చేయలేదు కదా, మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు మరణించాడు? అదే మర్మం. అసలు ఆయన శిలువలో చనిపోవటానికే వచ్చాడు అన్నమాట. అందువల్ల ఒకవైపేమో ఆయన నీతిమంతుడని చెప్తున్నారు, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అని చెప్తున్నారు, మరొకవైపు మరణశిక్ష వేశారు. రెండు విరుద్ధంగా ఉన్నాయి చూడండి. అంటే రెండు మాటలు వాళ్ళయే, అటు తప్పు ఉందన్న చెప్పాలి, అది తప్పు లేదని చెప్పాలి. కానీ రెండు మాటలు అక్కడ పిలాతు మాట్లాడుతున్నాడు. ఓ ప్రక్కన తప్పు లేదన్నాడు, మరో ప్రక్కన మనకు శిక్ష వేసాడు. ఇదేంటి? ఇప్పుడు తప్పు ఉంటే పొలం తప్పు ఉందని చెప్పాలా, మరణ శిక్ష వేయాలి, లేకపోతే తప్పు లేదని చెప్పాలి, విడుదల చేయాలి. రెంట్లో ఏదో ఒకటి చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ నీతిమంతుడు అంటున్నాడు ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు అంటున్నాడు. మరి అలాంటప్పుడు మళ్ళీ మరణ శిక్ష ఎందుకు? ఆలోచించండి. బైబిల్లో అంటే అర్థం ఏంటంటే ఆయనలో తప్పు లేదంటూనే ఆయనకి మరణశిక్ష వేశారు. కారణం ఆయనకి ఇప్పుడు మరణశిక్ష పడకపోతే మనకు శిక్ష పడింది. మన శిక్షను భరించడానికి వచ్చాడు కాబట్టి, మన కోసం ఆయన ప్రాణం పెడతానికి వచ్చాడు గనక, రక్తం కార్చడానికి వచ్చాడు గనక రోమా గవర్నర్ జడ్జిమెంట్ భలే స్పెషల్ గా చెబుతున్నాడు. ఓ ప్రఖ్యాం ఈయన నీతిమంతుడు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు, ఇదిగో నేను చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. అలా చెప్పాడు. మరొక వైపేమో సరే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మరణశిక్ష వేస్తున్నాను అన్నాడు. ఇదేంటి? ఇప్పుడు రెండు చేయటం ఏంటంటే, నువ్వు తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పు, మరణశిక్ష వెయ్యి, లేకపోతే తప్పు లేదని చెప్పు, విడుదల చెయ్యి, అంతవరకు బాగుండిద్ది. కానీ ఓ ప్రక్క తప్పు లేదు అని చెప్తూనే మరొక ప్రక్క మరణశిక్ష వేయటం ఏంటి? ఆ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఆ పాయింట్ తప్పు లేదు అని చెప్తున్నాడు గవర్నర్ జడ్జి, తప్పు లేదంటూ మరణశిక్ష ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు గాని ఆ రోజు మరణశిక్ష పడకపోతే, ఆయన చనిపోకపోతే నేను చస్తా, నువ్వు మనందరం చనిపోతాం. మనకు మరణశిక్ష వచ్చింది, మన పాప భారం మనమే మోసుకోవాలి, మనకు శాపం వచ్చింది, రేపు చనిపోయినాక మనం నరకానికి వెళ్తాం. అందువల్ల ఒకవైపు ఆయన నీతిమంతుడుగా రుజువు చేయబడ్డాడు, మరొక వైపు ఆయనకు మరణశిక్ష పడింది. అంటే దాని అర్థం ఆయన శిక్ష కాదు కానీ అది మన శిక్ష ఆయన మీద పడింది. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనకి శిక్ష లేదు. అయితే మన పాపులం గనక మన శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి ఇప్పుడు రోమాపత్రిక 8:1 చెప్పిన లెక్క ప్రకారం, రోమాపత్రిక 8:1 చెప్పినట్టుగా మన శిక్ష ఆయన భరించాడు కాబట్టి, ఆయనలో తప్పు లేకపోయినా కూడా ఆయన నీతిమంతుడై ఉండి కూడా మరణశిక్ష పొందాడు కాబట్టి, మనందరి శిక్ష ఆయన పొందాడు గనక ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదో. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వారికి శిక్ష లేదు. యేసుక్రీస్తులో నువ్వు లేకపోతే నీ ఖచ్చితంగా శిక్ష పడింది. నువ్వు తెలుసుకో, యేసుక్రీస్తులో నువ్వు ఉంటే నీకు శిక్ష లేదు, నీకు శాపం లేదు, నరకం లేదు. ఎందుకో తెలుసా? నీకు రావాల్సిన శిక్ష ఆయన పొందాడు ఆల్రెడీ సిలువలో. ఇప్పుడు ఆయన తప్పు చేయకపోయినా, ఆయన నీతిమంతుడు అని చెప్పి సర్టిఫికెట్ వచ్చినా, ఈయన యందు నాకు ఏ దోషం కనపట్లేదని చెప్పినా కూడా ఆయనకు మరణశిక్ష పడింది. అక్కడ ఎందుకు పడిందంటే మనుషుల కోసమే ఆ మరణశిక్ష పడాలని ఒప్పించుకున్నాడు ఆయన. ఆ విధంగా మనుషుల కోసం మరణశిక్ష పొందాడు గనక ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదో, వారి శిక్ష యేసు ప్రభు మీదకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముతున్నావో అప్పుడు నీకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు మీదకి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు యేసు ప్రభు నమ్మలేదు, మారు మనసు పొందలేదు, పాపాలు ఒప్పుకోలేదు, బాప్తీసం తీసుకోలేదు, చర్చికి రాలేదనుకోండి, ఇప్పుడు ఏమైందంటే మనకు రావాల్సిన శిక్ష మన మీదే ఉండిద్ది. ఎవరి శిక్ష వాళ్లే భరించుకోవాల్సి వచ్చింది, ఎవరి శాపం వాళ్లే భరించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చాడు, మానవ జన్మలోకి వచ్చాడు, మానవ శరీరాన్ని తీసుకున్నాడు, నీతిమంతుడుగా జీవించాడు, తీర్పులో కూడా నీతిమంతుడు అని తీర్పు పొందాడు. అలా తీర్పు పొంది చివరికి మనందరి శిక్ష తన మీద వేయించుకొని తాను మరణించాడు, తాను బలైపోయాడు, రక్తం కార్చాడు, మనందరికి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినాక ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టేశాడు, 3వ రోజు దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చనిపోయి సమాధిలో నుంచి తిరిగి లేచి 3వ రోజు పునరుద్ధరణకు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి, ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోతూ సీరియస్ గా చెప్పెళ్ళాడు. మొదటి రాకలో వచ్చినప్పుడు బాగానే ఉంది వ్యవహారం, బాగానే క్షమించాడు, బాగానే ప్రేమించాడు, మన శిక్ష అంతా భరించాడు, మరణం పొందాడు, ఉమ్మేపించుకున్నాడు, రక్తం కార్చాడు, అయిపోయింది. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జాగ్రత్తగానండి, పరలోకానికి వెళుతూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ ప్రపంచానికి చాలా సీరియస్ గా చెప్పెళ్ళాడు,
వెళ్తున్నా పైకి, మళ్ళీ రెండవ రాకల్లో వస్తా. మొదటిసారి ఎట్ట వచ్చానో రెండవసారి వస్తా. మొదటిసారి వచ్చినప్పుడు మీకు మర్యాద ఇచ్చా, మొదటిసారి వచ్చినప్పుడు మీకు రక్షణ ఇస్తున్నా, మీకోసం ప్రాణం పెట్టా. నేను రెండవసారి వచ్చే లోపు, ఎప్పుడు వస్తాను చెప్పండి మీకు డేటు, రెండవసారి నేను వచ్చే లోపు ఎవరు రక్షణ పొందుతారో ఎవరు రక్షణ పొందరో అప్పుడు తేల్చుకుంటా. నేను వచ్చి మొదటి రాకల్లో మీకోసం నేనే ప్రాణం పెట్టా, మీరు అడగకుండానే ప్రాణం పెట్టా, రక్తం కార్చా, మీ అందరిని క్షమిస్తానని పిలుస్తున్నా. కానీ నేను రెండవ రాకడలో వచ్చానంటే మీకు మర్యాద ఉండదు. రెండవ రాకలో వస్తే ఈ ప్రపంచం సంగతి తేలుస్తా. ఎవరు నమ్ముతాడో ఎవరు నమ్మడో, ఎవరు వింటారో ఎవరు వినరో అప్పుడు చూసుకుంటా అని మార్కు సువార్త 16:16 చెప్పి పైకి వెళ్ళాడు. ఇప్పుడు మొదటి రాకల్లో వచ్చాడు, బాగానే ఉంది వ్యవహారం, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. తగ్గించుకొని వచ్చాడు, మానవుడుగా వచ్చాడు, శిలువలో మరణించాడు, మరి తప్పేమి లేదని చెప్పి నిరూపించుకున్నాడు, నీతివంతుడని నిరూపించుకొని కూడా ప్రాణం పెట్టెళ్ళాడు మన కోసం, రక్తం కార్చెళ్ళాడు. అయితే ఇప్పుడు పైకి వెళుతున్నాడు, నేను వెళ్ళిపోతున్నానా బాయ్, రెండవసారి మళ్ళీ వస్తా, ఇది మాత్రం గ్యారంటీ. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రెండవసారి వస్తా, మీకు డేట్ చెప్పను కానీ ఒకరోజు సడన్ గా నేను వస్తా. నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మార్కు సువార్త 16:16 ముందే మీకు మర్యాదగా చెప్తున్నా, చెప్పలేదు అనొద్దు, తెలియదు అనొద్దు, నేను మీకు చెప్తున్నా, నా సేవకుల చేత సువార్త ప్రకటిస్తా ప్రపంచం మొత్తం. నేను రెండవసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటాడో వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది అంటే రెండవ రాకలు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో మార్కు సువార్త 16:16 క్లియర్ గా చెప్పాడు. నేను రెండవసారి వచ్చేలోపు ఎవరైతే నన్ను నమ్మి సొంత రక్షకుడుగా ప్రభువుగా నన్ను అంగీకరించి